మనందరికీ తెలుసు మార్నింగ్ త్వరగా లేస్తే మన శరీరం కోసం, మన మనసు కోసం, మన ఆత్మ కోసం చాలా బెనిఫిట్ ఉంటుంది అని. కొంతమంది రేపు నుంచి త్వరగా లేస్తామని అంటారు, కానీ వాళ్ళకైతే రేపు అనేది రాదు. వాళ్ళు మార్నింగ్ అలారం పెట్టుకుంటారు. అలారం మోగిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి పడుకుంటారు. మళ్ళీ చెప్తారు రేపు నుంచి పక్కా లేస్తామని అంటారు. ఒక్క మాట గుర్తు పెట్టుకో, ఏ మనిషి అయినా తన మంచం నుంచి, తమ నిద్ర నుంచి లేవలేదో వాడైతే ఎప్పటికీ పైకి రాలేరు. ఏదో ఒక మనిషి తమ నిద్ర నుంచి, తమ డ్రీమ్స్ నుంచి బయటికి వస్తాడో వాడు అయితే తప్పకుండా తన డ్రీమ్స్ని పూర్తి చేస్తాడు. మార్నింగ్ 4 నుంచి 7 గంటల ఆ టైం అనేది మీదే. కేవలం మీ కెరీర్ కోసమే, మీ హెల్త్ కోసమే. మీకు కావాలంటే ఆ టైంని మంచిగా యూజ్ చేసి బంగారం చేయండి, లేకపోతే దీన్ని నిద్రలోనే గడిపేయండి. నిర్ణయం మీదే, మీ చేతుల్లోనే ఉంది. బాల్యం పోయింది, మరి యువత నిద్రలోనే పోతుంది. మరి ముసలోడు అయితే మీరు చింతలోనే ఉండిపోతారు. అందుకే లేవండి, మేలుకోండి. ఎప్పుడు దాకా ఆగకండి. ఎప్పుడైతే మీ గమ్యం దొరికేదాకా అప్పుడు దాకా. ఒకవేళ మీరు పొద్దునే లేవాలంటే మీ లైఫ్లో ఒక గోల్ అనేది పెట్టుకోండి. ఇలాంటి గోల్ పెట్టుకోండి. మీరు పొద్దునే మీకు త్వరగా లేవాలి అని బలవంతం అయితే చెయ్యాలి. స్టార్టింగ్లో త్వరగా లేవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మీ మనసు మళ్ళీ చెప్తుంది కొంచెం పడుకోవాలని, కానీ మీరు అయితే మీ మనసు మాట అస్సలు వినకండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీ మంచంని వదిలేయాలి. మీరు ఇది 21 డేస్ వరకు చెయ్యాలి. ఎందుకంటే 21 డేస్ తర్వాత మీకు అయితే హ్యాబిట్ అయిపోతుంది. మరియు మీకు పొద్దునే లేవాలంటే ట్రబుల్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని తర్వాత కూడా మీరు లేట్గా లేస్తే ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఏ మనిషి అయినా మీకు ఆపడానికి రారు. ఎవ్వరు మీ నిద్ర పాడు చేయడానికి రారు. ఎందుకంటే ఏ మనిషి అయినా తన జీవితంలో తనే వెయిట్ చేస్తున్నాడు అంటే ఇతరులు వాడు నిద్రనైతే పాడు చేయరు. ఎందుకంటే వాడి నిద్రని పాడు చేసి ఆ మనిషి ఏం సాధిస్తాడు? ఈరోజు నీకు ఫుల్ నిద్ర ఉంటుంది, బద్ధకమైన కూడా ఉంటుంది. ఆ కళ్ళే లేవడానికి ఈరోజు మనసు అయితే ఒప్పుకోదు. రేపు ఆ కళ్ళే మరి నీకు దారి చూపిస్తుంది, చాలా మరి ఏడిపిస్తుంది ఆ కళ్ళే. అప్పుడు మీకు నిద్ర కావాల్సిన ఉంటుంది, కానీ మీరు అయితే పడుకోలేరు. ఆ రోజు కోసమైనా మారండి, టైం వేస్ట్ చేయకండి. మరి త్వరగా లేవండి, మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని అచీవ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.